ఈ దేశంలో డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్న మనము ప్రాణాలను తెగించి కూడా దేశాన్ని కాపాడడానికి మనం ప్రయత్నిస్తాం. దేశ ప్రజలను కాపాడడానికి ప్రాణాన్ని పణంగా పెడతాం. ఒప్పుకుంటారా ఈ విషయానికి? భూ సంబంధమైన రాజ్యం కొరకే ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నప్పుడు, పరలోక సంబంధమైన నిత్యజీవం కొరకు దాన్ని ఇచ్చే ఆ దేవుని కొరకు ఎందుకు ప్రాణాలకు తెగించి మనం అలాంటి త్యాగాలు చేస్తాం? ఈ దేశంలో ప్రజలు ఉన్నారు, ఈ దేశంలో అధ్యక్షులు ఉన్నారు, వారందరి కొరకు చేసే త్యాగం. మరి పరలోక రాజ్యం కొరకు దేవుని పక్షాన నిలబడిన మనం కూడా సాతానుతో పోరాడే ఒక సైనికులం కామా? మొదట ఆ యుద్ధము మనమే చేయాలి. మన కొరకు నన్ను దేవునికి దూరం చేస్తావా, నీకెంత ధైర్యం అని రెండంచులు గల ఈ ఖడ్గం, ఈ వాక్యమును ఖడ్గాన్ని పట్టుకొని అపవాదితో ఎప్పుడూ మనం యుద్ధం చేస్తూనే ఉండాలి.